హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టెరా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కార్తీక మాసం అయిపోయింది, ప్రశాంతంగా పూజలన్నీ అయిపోయి ఉంటాయి కదా. నేను కార్తీక మాసం పౌర్ణమి ఎలా జరుపుకున్నానో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తూ కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. ఈరోజు నేను షేర్ చేసే విషయాలు జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మోటివేషనల్గా ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పగలను. ఇక్కడ నేను తయారు చేసుకున్న కిచెన్ బాల్కనీలో ట్రెడిషనల్గా ఇక్కడ ముగ్గులు వేయడం, వినాయక చవితికి గణేష్ మహారాజుని గీసుకోవడం, ఇప్పుడు ఈ పౌర్ణమికి ఇలా శివయ్యని గీయడం, ఇవన్నీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు కదా. అయితే ఇక్కడ ఈ దీపాలు వెలిగించడం మాత్రం ఇదే మొదటిసారి. అయితే మనం ట్రెడిషనల్ లైఫ్ స్టైల్కి సంబంధించిన ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం కదా. పల్లెటూర్లలో కొండల మధ్యలో అలా పల్లెటూరు వాతావరణంలో పచ్చటి పొలాల మధ్యలో వీడియోస్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వీడియోస్ని మనందరం చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటాం కదా. నాకు కూడా అలాంటి వీడియోస్ అంటే చాలా ఇష్టం. ఆ వీడియోస్ చూడడానికి చాలా బాగుంటాయి. ఎంత సమయమైనా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా, అసలు టైమే తెలియదు. అలాంటి అందమైన వాతావరణం, అలాంటి అందమైన పచ్చటి ప్రపంచం మన చుట్టూ కూడా ఉంటే ఎంతో బాగుండనిపిస్తుంది కదా. కానీ అది అందరికీ వీలు కాదు కదా. మన చుట్టూ అలాంటి ప్రపంచం ఉండాలని, మనం అలా పల్లెటూరులోనో ఏ కేరళలోనో వెళ్ళి ఉండాలంటే మనకి సాధ్యం కాదు కదా. మరి ఆ కోరిక తీరేది ఎలా అని ఆలోచించి ఇలా నేను ఒక చిన్ని ప్రపంచాన్ని నా చుట్టూ ఏర్పరచుకున్నాను. ఈ పచ్చదనంతో నేను ఆస్వాదిస్తూ మీ అందరినీ అలరింపచేయాలని ఈ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. మరి నా వీడియోస్ మీ అందరికీ ఎలా అనిపిస్తున్నాయో మీకు నచ్చితే నాకు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ మీరు విన్నారా పక్షుల కిలకిలారావాలతో ఎలా ఉందో? ఉదయాన్నే అలాంటి శబ్దాలు వింటూ ఉంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. ఈ వీడియోలో లైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక హమ్మింగ్ వినిపిస్తుంది కదా. ఆ హమ్మింగ్ నేను మా పాపని అడిగి పాడించుకొని ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట నా వీడియోస్లో. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూశాను, ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ వీడియోసు. వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ ఏదో చిన్న ట్యూన్ లాగా యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారు. కానీ అది ఎలా యాడ్ చేయాలో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నా ఛానల్లో కొన్ని మ్యూజిక్ ఉన్న వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు వాటికి మానిటైజేషన్ అవ్వలేదు. ఒక రెడ్ మార్క్ పెట్టేశారనమాట యూట్యూబ్ వాళ్ళు. అది ఎందుకో ఏంటో నాకు అర్థం కాలేదు. మాధురి టెక్ ఛానల్ మేడం గారిని అడిగాను నా డౌట్సు. ఇన్స్టా పేజ్లో నా డౌట్స్ అన్నిటికీ రిప్లై ఇచ్చారు. కానీ ఈ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో నాకైతే తన ద్వారా కూడా అర్థం కాలేదు పూర్తిగా. అందుకని ఇంకా వాళ్ళవి వీళ్ళవి ఎందుకు, మా పాప వాయిస్ వినిపిస్తే వినడానికి బాగుంటుంది, తనకు కూడా తన టాలెంట్ని నేను బయటపెట్టినట్లు ఉంటుందని ఇలా స్టార్ట్ చేశాను. మరి ఈ వీడియోలో ఈ హమ్మింగ్ ఇవ్వడం మీకు నచ్చిందో, అసలు ఎలా ఉందో నాకు ఒక సలహా ఇవ్వండి. ఇక్కడ నా బాల్కనీ కిచెన్లో శివయ్య మీద సూర్యకిరణాలు పడుతున్నాయి, గమనించారా? ఇది పడమర వైపు సూర్యకిరణాలు అనమాట. బాల్కనీ స్టవ్ అలా పెట్టుకున్నారు కదా, అది వాస్తుందా అని ఇంతకుముందు అడిగారు. సో చూడండి, తూర్పు వైపుకి స్టవ్ ఉందన్నమాట. అందుకే ఈవినింగ్ పడమర వైపు కిరణాలు పడుతున్నాయి. నేను రాత్రికి నా ఉపవాసం ముగించుకోవడం కోసం ఇలా ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే సొరకాయ పాయసం అనమాట. పౌర్ణమి రోజు పూజ హడావుడిలో ఈ పాయసం వీడియో చేయలేకపోయాను. ఈ సొరకాయ పాయసం వీడియో సపరేట్గా చేసి చూపిస్తాను ఒకసారి. ఇలా గారెలు పాయసం రెడీ చేసుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాను ఈరోజు. అయితే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మోటివేషనల్గా ఉంటుందని. అదేంటంటే నేను చెప్పే ఈ విషయం మనందరికీ ఎప్పుడోకప్పుడు అనుభవం అయ్యే ఉంటుందండి. అదే విషయం ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, మన వాళ్ళ దగ్గర పెళ్ళిళ్ళు ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు, లేదా మన చుట్టాలింటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, చుట్టాలింటికే కదండి వెళ్తాము, మన వాళ్ళు అనుకున్న వాళ్ళ ఇంటికే వెళ్తాం మనం, ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ. బయట వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళే రోజులు కాదు కదా ఇవి. అసలు ఎవరింటికైనా ఏదైనా సందర్భం ఉంటే కానీ వెళ్ళే రోజులు కాదు కదా. అయితే అలా వెళ్ళినప్పుడు ఏదో ఒక సందర్భంలో మనకి తోచిన విషయం ఏదో ఒకటి అవతల వాళ్ళకి చెప్తూ ఉంటాం కదా. అలా చెప్పినప్పుడు వాళ్ళ రిసీవింగ్ చూస్తుంటే ఒక్కొక్కసారి మనకి చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఉదాహరణకి ఒక వెండి సామాన్ క్లీన్ చేసే విషయమే అనుకోండి. అమ్మ కోల్గేట్ పళ్ళపొడితో క్లీన్ చేస్తే చాలా బాగా పోతాయని మనం చెప్పామనుకోండి, వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోకుండా ఆన్లైన్లో లిక్విడ్ ఆర్డర్ పెట్టాము, ఇంకేదో ఆర్డర్ చేశాము అన్నట్లు ఒకలాగా చూస్తారు. లేదా విన్నట్టు చెవులో వేసుకున్నట్టు వెళ్ళిపోతుంటారు. మరి వాళ్ళకేమో అసలు ఏ విషయాలు తెలియని వాళ్ళు, వంట కూడా చేయడం రాని వాళ్ళు, చిన్న ముగ్గు కర్ర
కూడా గీయలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కానీ వాళ్ళేదో పెద్ద గొప్పవాళ్ళం అనే ఫీలింగ్లో మనం చెప్తున్న మాటని తోసిపడేస్తూ ఉంటారు పక్కకి. ఒకవేళ మనం ఏమీ మాట్లాడకపోయినా స్టైల్ అంటారు మళ్ళీ వాళ్ళే. అలా బయట వాళ్ళైతే పర్వాలేదు, కానీ మన సొంత వాళ్ళు, మన దగ్గర వాళ్ళు కూడా అలా తోసిపారేస్తున్నారనుకోండి, మనకెక్కడో మనసుకు కష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనిపించదు. వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా మనసుకు ఎంతో కష్టంగా ఉంటుంది కదా. మరి రిలేషన్స్ కంటిన్యూ అవ్వాలంటే ఇవన్నీ పక్కకు తోసేసుకొని మనం వాళ్ళతో నమ్రతగా మంచిగా మాట్లాడినట్లు ఉండాలంటే మనకు ఒక్కొక్కసారి మనస్కరించదు, మనకి ఒక నటన అనేది రాదనమాట కదా. కానీ చాలామందిని గమనించండి, ఎక్కడికక్కడ నటిస్తూనే ఉంటారు. అప్పటికప్పుడే మనల్ని ఏదో ఒకటి అనేస్తారు. మనం ఏదన్నా అన్నా తోసిపుచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మనకేమో అలా వెళ్ళడము, అలా నటించడము చేత కాదు. ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో కూడా ఎదురయ్యే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇలాంటివన్నీ ఫేస్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మన మనసులో మనకంటూ ఉన్న ప్రపంచము, మన ఇల్లు, మన చుట్టాల్లో మనకి బాగా దగ్గరైన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి చోట తప్ప మిగతా చోట్ల విషయాలు ఏవి మనసు దాకా తీసుకెళ్లకుండా అలా విని ఇలా వదిలేసినట్లుగా పక్కకు వచ్చేస్తూ ఉండాలి. ఇది చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. నాకు కూడా అంతేనండి. మరి నాకు ఇలా జరిగినప్పుడు నేను ఆ విషయాన్ని ఎలా అధిగమించానంటే, చాలా రోజులు చాలా ఫీల్ అయ్యేదాన్ని ఇలాంటి విషయాలు. ఎందుకంటే మనం మనసుతో ఇంత ఇష్టంగా వీళ్ళని చూస్తున్నప్పుడు వీళ్ళు అలా ఎలా చేస్తారబ్బా అని అనుకునేదాన్ని. అది నేనెప్పుడు మేనేజ్ చేయగలిగానంటే, నాకు ఇష్టమైన పనిలో నేను నిమగ్నం అయినప్పుడు మాత్రమే వాళ్ళని మర్చిపోగలుగుతున్నానన్నమాట నేను. అలా మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు తెలియని తృప్తి వస్తుంది కదా, ఆ టైంలోనే నాకు వాళ్ళు గుర్తొస్తారనమాట. నేను ఇంత బాగా చేయగలిగినప్పుడు నా టైంని అసలు వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, వాళ్ళకేదో సలహా చెప్పడం ఎందుకు, వాళ్ళు దాన్ని పట్టించుకోలేదనో చిన్న చూపు చూశారనో మనం ఫీల్ అవ్వడం ఎందుకు, అసలు మన టైంనే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదని నాకు నేనే రియలైజ్ అయ్యానన్నమాట. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు కొంచెం మనసు కష్టంగా అనిపిస్తుంది. కానీ వెంటనే ప్రిపేర్ అయిపోయి వాళ్ళు ఏం మాట్లాడినా సరే దాన్ని అలా విని ఇలా వదిలేయడం తప్ప అలాంటి వాళ్ళకి మనం టైం ఇవ్వకూడదు, సలహాలు ఇవ్వకూడదు, అసలు వాళ్ళ విషయమే ఎక్కువ టైం మైండ్లో ఉంచుకోకూడదనే విధంగా తయారయ్యానమాట నేను. మన జీవితంలో మన పిల్లల కోసం, మన భర్త కోసం చేయాల్సిన పనులు, ఇంకా మన ఆరోగ్యం పట్ల మనం తీసుకోవాల్సిన శ్రద్ధ, వీటితోనే మనకు అసలు సమయమే సరిపోవట్లేదు కదా. కార్తీక మాసం వస్తుంది, పూజలు చేసుకోవాలని అనుకునే లోపే మాసం వచ్చి అయిపోయినట్లు అనిపిస్తుంది నాకు. అంటే ఫాస్ట్గా అలా జరిగిపోతున్నాయి కదా రోజులు. ఇలాంటి ఈ రోజుల్లో మనం ఏదైనా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి జస్ట్ మనకున్న ఇష్యూ గురించి చెప్పాలన్నా, లేదు ఒక యోగా టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా మెడనొప్పిగా ఉందండి అని ఎలా చేయమంటారని ఏదైనా ఒక చిన్న సలహా అడగాలంటే వాళ్ళు కన్సల్టేషన్ ఫీజు 500 నుంచి 1000, 2000 అలా ఛార్జ్ చేస్తున్నారు జస్ట్ మనతో మాట్లాడడానికి కదా. అలాంటప్పుడు వీళ్ళందరికీ అసలు మనం సమయం ఎందుకు ఇవ్వాలి? మన సమయం కూడా మనకెంతో విలువైందే కదా. ఒక డాక్టర్కి తన టైం ఎంత ఇంపార్టెంటో, ఒక ఇంటి ఇల్లాలికి కూడా ఇంటి టైం మనకు అంత ఇంపార్టెంట్. మన టైము జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలంటే ఖచ్చితంగా సమయానికి చాలా విలువనివ్వాలి, దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. చిరునవ్వుతో, మౌనంతో మనం చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అలాంటి వారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ 2 ఆయుధాలతోనే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. పౌర్ణమి రోజు రాత్రి చంద్రుణ్ణి చూయిస్తూ మా పాపతో ఈ పాట పాడించాను. ఈ పాట అయితే ఈ వీడియోకి బాగుంటుందని. కలిపింది కదా సిరివెన్నెలా, దూరమా దూరమా తీరమై చేరుమరడి రాత్రిలో తెరలు తెరిచినది నిద్దురలో మొదట మరిచి ఉదయించినదా పులుపులకు చెలి మొదటి కళ తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో చణకు చణకు సరికొత్త కళ నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా, దూరమా దూరమా తీరమై చేరుమరడి రాత్రిలో
చెంపలలో చమకు చమకు తన మువ్వలలో చణకు చణకు సరికొత్త కళ నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా. పౌర్ణమి రోజు తెల్లవారిన తర్వాత చూడండి, చంద్రుడు ఇంకా వెళ్ళిపోలేదన్నమాట. ఎంత అందంగా ఉన్నాడో కదా నెలరాజు. ఉదయాన్నే ఒకవైపు ఇలా చంద్రోదయం ఉంటే మరోవైపు సూర్యోదయం అన్నమాట. ఇలా ఒకేసారి రెండు చూస్తూ ఎంత ఆనందంగా అనిపించిందో నాకు. ఇక ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా సమయం గురించి. మన శ్రేయోభిలాషులై మన గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉంటే వారి కోసం ఎంత సమయమైనా కేటాయించుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మన గురించి పట్టించుకుంటున్నారు, వీళ్ళు మనవాళ్ళు అనిపిస్తే వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేసినా దానివల్ల మనకెంతో మనశ్శాంతి కలుగుతుంది. ఆ మనశ్శాంతితో మనం రెట్టింపు ఉత్సాహంతో మన పని ఇంకొంచెం మెరుగ్గా చేసుకోగలుగుతాం అన్నమాట. ఎప్పుడు ఇంట్లోనే ఉండే మనకి అలాంటి మార్పు అనేది కూడా చాలా అవసరమే. కానీ అది మన శ్రేయోభిలాషలతో అయితేనే మనకు ఆ సమయము మనసులో ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని పెంచుతుంది. కొన్నిసార్లు అటువంటి వాళ్ళు ఇచ్చే సలహాలతో మన జీవితమే మార్చుకునే అవకాశం కూడా కలగచ్చు. ముందు ఎదుటివారు చెప్పే విషయాలని వినడం నేర్చుకోవాలి. వినడం వలన చాలా విషయాలు తెలుస్తాయి. కానీ ఈ రోజుల్లో మన చుట్టూ ఉండేవాళ్ళంతా అంతా వాళ్ళకే తెలిసినట్లు ఎదుటివారిని తీసిపడేయడంలోనే ఉంటారు. అందుకే మనం మన సమయాన్ని ఎలాంటి వారికి కేటాయిస్తున్నామనేది కూడా బాగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇలా ఎందుకు అంటున్నానంటే, నేను నా ప్రతి వీడియోలో నా ఆరోగ్యం గురించి మీతో చెప్తూనే ఉంటాను కదా. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను చప్పగా తింటున్నాను, కారం తినలేకపోతున్నాను, నాకు అల్సర్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాను కదా. మరి నేను ఈ మధ్య ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్లో ఆ రోజు అందరూ చక్కగా తింటున్నారు, చాలా టేస్ట్గా ఉందన్నారు ఫుడ్. వెంటనే మా వారు నా దగ్గరకు వచ్చి ఇవి ట్రై చేయి, చాలా బాగున్నాయి రుచి అన్నారు. మరి నేను తినను కదా, నా కడుపులో మంట కదా అని చెప్తూ ఉంటే ఒక చిన్న పీస్ ట్రై చేయమన్నారు. ఆ రోజు జస్ట్ ఒక చిన్న పీస్ టేస్ట్ చేశానండి. అప్పుడే నా చుట్టాల్లో ఒకరు, మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు తినలేదు కదా, మరి ఇప్పుడు ఎలా తింటున్నావు అని అడిగారండి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ రకరకాల టేస్ట్లుగా వండి మంచి గుమగుమలాడే వాసనలతో ఉన్నా వాటిని వదిలేసి చప్పగా తిని స్టైల్ పడాలని ఎవరికి ఉంటుందండి. ఆ రోజు తినకపోవడము, జాగ్రత్తగా ఉండడము, ఈ రోజు తినడము, ఈ రెండిట్లో ఏది తప్పో నాకు అర్థం కాలేదు. అలా తినకపోవడము నా దురదృష్టం, ఇలా తిన్నా కూడా పడకపోవడము నా దురదృష్టం అని నేనే ఫీల్ అవుతుంటే వాళ్ళు అడిగే మాటలు మనసును చాలా గుచ్చేస్తాయి. అసలు ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళడం ఎందుకు, ఇవి తినకపోవడం ఎందుకు, లేదా ఇలా తినడం ఎందుకు అని రెండు విధాలా బాధేస్తుందన్నమాట. మన ఆరోగ్యం ఏంటో మనకి తెలుస్తుంది, మన లోపల ప్రాబ్లమ్స్ ఏమిటో మనకి తెలుస్తాయి. వాటి గురించి అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళ మాటలు విని మనసు పాడైతే ఇంకా అసలు ఏ పనిలోనూ మనం ఇన్వాల్వ్ అవ్వలేం కదా. అందుకే అలాంటి వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ ఆలోచించడం అనవసరం. అసలు వాళ్ళని నా వాళ్ళని అనుకోవడం కూడా అనవసరం అనిపించింది నాకైతే. నాకున్నంత హెల్త్ ఇష్యూస్ అవతలి వారికి ఉంటే అసలు నాలా తిరుగుతారా, ఇంత హుషారుగా ఉంటారా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, కాస్త ఒంట్లో బాగాలేకపోతే ఈరోజు వంట చేయలేనని ఆర్డర్ పెట్టుకొని తినడం, అమ్మో నాకేదో అయ్యింది, నాకు అలా ఉంది, నాకు ఇలా ఉందని ఎప్పుడు పడుకొని ఉండడం, ఇలాంటి వారిని కూడా నేను చాలామందిని చూశాను. వాళ్ళెవరిని నేను తప్పు పట్టడం లేదు. కానీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఎదుటివారిని మాట్లాడుతూ ఉంటారు చూడండి, వాళ్ళ వలనైతే చాలా డిస్టర్బ్ అవుతుంటాము. అలాంటి వారిని తీసి పక్కన పడేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అందుకే అంటున్నాను, మన సమయాన్ని ఎవరికి ఇస్తున్నాము, ఎవరితో ఉంటున్నాము, ఎలా క్రియేట్ చేసుకున్నాం మన టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. నేను ఇలాంటి విషయాలన్నీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే, మీ అందరి లైఫ్లో కూడా ఎప్పుడోకప్పుడు ఇలాంటి సందర్భాలు వచ్చే ఉంటాయని. మన విల్ పవర్ని మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం. ఇక హెల్త్ విషయంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి. నేను మట్టి కుండల్లో వంటలే చేసుకుంటూ ఉంటాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, టైంని వేస్ట్ చేసుకోకూడదు, నాకు చాలా చాలా ఎయిమ్స్ ఉన్నాయని. అందులో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేశాను. కానీ ఇంత తొందరగా మొదలు పెడతానని నేనైతే అసలు అనుకోలేదు. అనుకోకుండా యోగా జాయిన్ అయ్యాను. అరుణ యోగ విద్యాలయంలో యోగా నేర్చుకోవడం మొదలుపెట్టి మొదటి అడుగు నా ఆరోగ్యం కోసం స్టార్ట్ చేశాను.
ఇప్పటి వరకు నేను కూడా నా ఆరోగ్యం గురించి నెగ్లెక్ట్ చేసి పిల్లల పనులు, పిల్లల చదువులు వీటిల్లోనే ఉండిపోయాను. ఇప్పుడే నాకు సమయం దొరికిందనమాట. అందుకని మొదటగా నా ఆరోగ్యానికే సమయం కేటాయించాను. ఇది మునగాకు అనమాట. ఈ మునగాకు తాలింపు చేసుకొని తింటే మనకి చాలా ఆరోగ్యము, ఆడవాళ్ళకి చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ తగ్గుతాయి. కానీ ఈరోజు ఇంకొక విషయం తెలిసిందనమాట ఈ మునగాకు గురించి. అదేమిటంటే మనకెక్కడైనా కొంచెం రక్తం గడ్డలా కట్టినట్లుగా కదుముల్లాగా ఉండి నొప్పులు వస్తాయి కదా, అలాంటి ప్లేస్లో కల్లుప్పు, మునగాకు ఒక మూకుడులో వేయించి అది ఒక క్లాత్లో కట్టేసి ఆ కట్టిన ఆ మూటని వేడివేడిగా అలా కాపడం పెడుతూ ఉంటే మెల్లగా ఆ నొప్పి తగ్గుతుందట. మునగాకు ఇలా ఒలుచుకోవడం మీకు తెలిసే ఉంటుందేమో, అయినా మరొకసారి చెప్తున్నాను. మునగాకు మనం కొమ్మలతో తెచ్చినప్పుడు వెంటనే ఆ కొమ్మలతోనే కడిగి ఒక కాటన్ క్లాత్లో చుట్టేసి పెడితే ఉదయంకంతా ఆకు రాలిపోయి కాటన్ క్లాత్లోకి వచ్చేస్తుంది. ఆ రాలిపోయిన ఆకులో ఏవైనా చిన్న చిన్న కొమ్మలుంటే అవి తీసి పక్కకు పడేసి ఇక ఇలా కడిగి పోపులో వేసానన్నమాట. ఆకు కడిగినప్పుడు కొంత నీరు ఉంటుంది కదా, ఆ నీరుతో పాటు పోపులో వేస్తే చక్కగా మగ్గిపోతుంది మూత పెట్టేస్తే. ఇక్కడ నేను మునగాకులో నానబెట్టిన పెసరపప్పు వేశాను. మీరు కావాలంటే కందిపప్పు అయినా వాడుకోవచ్చు. ఉప్పు, పసుపు వేసి ఇలా మూత పెడితే బాగా మగ్గిపోతుంది. అయితే నేను పోపులో వెల్లుల్లిపాయలు వేశాను. మీరైతే వెల్లుల్లిపాయ కారం చల్లుకుంటే ఇది ఇంకా బాగుంటుంది. నేను కారం అలా వేయను కదా, నాకు ప్రాబ్లం ఉంది కదా, అందుకని నేను ముందు వెల్లుల్లిపాయలు పోపులో వేశాను. ఈ పక్కన కంచు కుండలో రైస్ వండుతున్నాను. నేను మామూలుగా ప్రతిరోజు మట్టి కుండలోనే వండుతాను. ఇలా ఎప్పుడైనా అప్పుడప్పుడు కంచు కుండలో కూడా వండుతుంటాను. మట్టి కుండలు మెయింటైన్ చేయలేని వారికి కంచు కుండలు బెస్ట్ అండి. ఇలా మునగాకు పూర్తిగా మగ్గిన తర్వాత అందులో వెల్లుల్లిపాయ కారం వేసి కొంచెం పల్లీలు, జీలకర్ర, పుట్నాలు, నువ్వులు ఇలా మీకు కావాల్సినవి ఏవైనా వేసి లైట్గా క్రష్ చేసుకొని పొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది మునగాకు కూర. మరి నాకు ప్రాబ్లం ఉందన్నాను కదా, అందుకే నేను ముందుగా ఈ పల్లీలు, పుట్నాలు, జీలకర్ర క్రష్ చేసి లైట్గా పొడి చేసి పెట్టుకొని ఈ పొడి ఇలా వేగిపోయిన తర్వాత మునగాకులో చల్లేసి నా కోసం కొంత తీసి పెట్టుకొని ఆ తరువాత కారం వేస్తానన్నమాట ఇంట్లో వాళ్ళ కోసం. ఏదైనా ప్రాబ్లం పూర్తిగా ఎక్కువై హాస్పిటల్ పాలయ్యే కంటే ఇలా చేసుకోవడం బెటర్ అని నేను ఇలా స్టార్ట్ చేశాను. దగ్గర 8 సంవత్సరాల నుండి ఇలాగే చప్పగా తినడం మొదలుపెట్టాను. అందుకే మెడిసిన్స్ కూడా ఏమీ వాడట్లేదు నేను. మీరైతే చక్కగా మునగాకు కడిగి పోపులో పెట్టేసుకొని ఉప్పు, పసుపు వేసి కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయ కారం వేసుకుంటే బాగుంటుంది. అది వేసిన తర్వాత కొంత సమయం వేయించిన తర్వాత అప్పుడు పుట్నాలు, పల్లీలు, నువ్వులు మీకు ఏది కావాలంటే అది లైట్గా క్రష్ చేసి ఆ పొడి పైన చల్లుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, నేను ఇలా బౌల్కి తీసి పెట్టుకొని ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ కోసం కారం వేసానన్నమాట. ఇలా కూడా బాగుంటుంది, కానీ ఏది ఎలా చేయాలో అలా చేస్తే ఇంకా టేస్టు. నా కోసం మా ఇంట్లో వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతున్నారనమాట. ఇలా మట్టి కుండలో మునగాకు తాలింపు, కంచు కుండలో అన్నము, ఇంకా టమాటా రసము, పెరుగు ఈరోజు లంచ్ అనమాట. చూడండి, మునగాకు తాలింపు, కంచు గిన్నెలో అన్నము పొడి పొడిగా ఎలా ఉన్నాయో మీరే చూడండి. ఇక నా రీసెంట్లీ వీడియో చూసి అందరూ చాలా బాగుందని మంచి కామెంట్స్ ఇచ్చారు బాల్కనీ కిచెన్కి. అలా అందరూ ఎంకరేజ్ చేస్తుంటే నాకు కూడా ప్రోత్సాహం పెరిగి ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇక నెక్స్ట్ రాబోయేది హెన్నా వీడియోనేనండి. నా హెన్నా వీడియో కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారని తెలుసు నాకు. నెక్స్ట్ ఆ వీడియోనే చేయబోతున్నాను. ఇలా నేను రసము, ఆ చప్పటి మునగాకు, రైసు ఇలా మొత్తం కలిపేసి తింటానన్నమాట. అచ్చంగా మునగాకులో కారం లేకుండా తినాలంటే తినలేను కదా, అందుకని ఇలా మేనేజ్ చేస్తున్నాను. అయితే ఆకుకూర ఇలా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాను నేను. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్ అండి.